గర్వంగా మాట్లాడకండి. ఏ గర్వము మీలో రానివ్వకండి. దీనత్వమే ఆత్మీయతకు ఆధారం. తగ్గింపు తత్వం కలిగి ఉండండి. నీలో తగ్గింపు తత్వం లేకపోతే, నీలో దీనత్వం లేకపోతే, నీలో యేసయ్య మనస్తత్వం లేకపోతే, హృదయం లేకపోతే నువ్వు క్షమించలేవు. పైకి మాత్రమే క్షమిస్తావు గాని లోపల మాత్రం లెక్కలేసేసుకుంటా ఉంటావు. అన్నిసార్లు అవమానపరిచాడు, అన్నిసార్లు మోసం చేసింది, అన్నిసార్లు లెక్కలేసుకుంటున్న వాడివి ఎలా క్షమించగలవు? ప్రేమ అపరాధములను మనస్సులో దాచుకొనదో. నువ్వు క్షమించేవాడివైతే అపరాధాలు దాచుకోమా. నీ భర్తను గూర్చి కావచ్చు, నీ భార్యను గూర్చి కావచ్చు, నీ బిడ్డలను గూర్చి కావచ్చు, వాళ్ళు చేసిన పాపాలను మాటిమాటికి జ్ఞాపకం చేసి లెక్క కట్టే ప్రయత్నం చేయమా. ఇన్నిసార్లు నువ్వు క్షమించినట్లయితే ఎలా నీకు జ్ఞాపకం ఉన్నాయి? యేసుక్రీస్తు నిన్ను నన్ను క్షమించి నేను చేసిన పాపాలన్నీ మర్చిపోయాడమ్మా. నీ పాపములు ఎన్నటికీ నేను జ్ఞాపకము చేసుకోను.